దేశంలో మరో వారం రోజుల పాటు భానుడి ప్రతాపం తప్పేలా లేదు. ఈసారి ముందుగానే వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావటంతో భానుడి భగభగలు మరో వారం పాటు కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ నెల 26నే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతున్నాయని అనుకున్నా అవి మరింత ఆలస్యం కానున్నాయి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రుతుపవనాలు జూన్ 4 లేదా 5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు జూన్ 11 నుంచి వర్షాలు కాస్త పెరుగుతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16 నాటికే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించినా అక్కడి నుంచి నెమ్మదిగా కదులుతుండటంతో రాక మరింత ఆలస్యమవుతోంది. కేరళను తాకిన 3-4 రోజులు తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. గతేడాది అంచనాలకు మించి 8 రోజుల ముందుగానే మే 24న కేరళ తీరాన్ని తాకాయి. ఆ తర్వాత 2 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఈ ఏడాది రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఐఎండీ ప్రకారం వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని తూర్పు భాగాలు, దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, తూర్పు తీరంలో అక్కడక్కడ ఉన్న ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటులో 92% కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఇక జూన్లోనూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్లోనూ వడగాల్పులు వీయటం వల్ల ప్రజారోగ్యం, నీటి లభ్యత, విద్యుత్ వినియోగం, నిత్యావసర సేవలపై గణనీయమైన ప్రభావం చూపొచ్చు. అలాగే వృద్ధులు, పిల్లలు, కార్మికులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ కాలం పాటు తీవ్రమైన వేడికి గురి కావటం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.